2019లో నేను ఒక మూవీ చూసాను. అది కార్తీ మూవీ అని తప్పితే ఐ హావ్ నో ఐడియా అబౌట్ దట్ మూవీ. ఎగ్జాక్ట్లీ ఈ మూవీ స్టార్ట్ అయిన 22nd మినిట్ హీరో ఎంట్రీ ఉంటుంది. బట్ స్టిల్ మూవీ చాలా ఫ్రెష్గా హుక్డ్ అనిపించింది. ఆ తర్వాత తెలిసింది ఇట్ ఈస్ డైరెక్టెడ్ బై లోకేష్ కనగరాజన్. హే గాయ్స్, దిస్ ఇస్ అనీష్ పెదగుల. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనీస్ సినీవర్స్. ఇక్కడ మన మూవీని ఇంచ్ బై ఇంచ్ డైసెక్ట్ చేస్తాం. నాట్ జస్ట్ టు వాచ్ బట్ టు లెర్న్, సమ్ టైమ్స్ అన్లర్న్ టు. లెట్స్ బ్రేక్ డౌన్ లోకేష్ ఫిల్మోగ్రఫీ, ఆంథాలజీ ఫిల్మ్స్. నేను అయితే ఈ మూవీ చూడడం కంటే ముందే మహానగరం మూవీ యూట్యూబ్లో చూసాను. తర్వాత తెలిసింది ఇట్ ఈస్ డైరెక్టెడ్ బై లోకేష్ కనగరాజన్. చాలా లేట్ తెలిసింది. ఆంథాలజీయా అంటే ఆంథాలజీ ఫిలిమ్స్ అంటే 2 or more స్టోరీస్ ఒక ఫిలింలో ఉండడం. ఎగ్జాంపుల్ కేర్ ఆఫ్ కంచనపాలెం, ఒక పిట్ట కథలు, ఇట్లా చాలానే ఉన్నాయి. కమింగ్ టు అవర్ పాయింట్, మహానగరం మూవీలో ఆంథాలజీ కాన్సెప్ట్ని యూజ్ చేస్తారు. ఇందులో ప్యారలల్గా 4 స్టోరీస్ రన్ అవుతుంటాయి. ఆన్ పేపర్ ఈ మూవీ చూస్తుంటే చాలా కెయాటిక్గా అనిపిస్తుంది, బట్ లోకేష్ మేడ్ ఇట్ సో పోయటిక్. నెంబర్ 2, ఇంటర్వెల్ బ్లాక్. ఒక మంచి కమర్షియల్ మూవీకి ఇంటర్వెల్ బ్లాక్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పెషలీ లోకేష్ కనగరాజ్ మూవీలో ఇంటర్వెల్ బ్లాక్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. నా పర్సనల్ ఫేవరెట్ వచ్చేసి విక్రమ్ మూవీ ఇంటర్వెల్ బ్లాక్. ఆఫ్టర్ మెనీ గ్యాప్, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ అయిపోయినాక కమల్ సార్ ఫేస్ రివీల్ ఉంటుంది. అవునరా, సీన్లో డిఫరెంట్ కెమెరా యూజ్ చేశారంట కదా, ఏంటది? ఇట్ ఈస్ కాల్డ్ మోకోబాట్ కెమెరా. మనం ఆల్రెడీ దీని గురించి ఒక వీడియోలో మాట్లాడినాం అండ్ ఆల్సో సపరేట్ షార్ట్ కూడా చేసినాం. గో చెక్ ఇట్ అవుట్. నెంబర్ 3, యాక్షన్ సీక్వెన్స్. లోకేష్ మూవీస్లో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ యాక్షన్ సీక్వెన్స్. దానిలో ఏముందిరా, కమర్షియల్ మూవీలో యాక్షన్ కదా మెయిన్ పార్ట్. ఎస్, లోకేష్ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ అంటే ఓవర్ ద టాప్ సీక్వెన్సెస్, ఫ్లయింగ్ కిక్స్ కాదు. యాక్షన్ అంటే ఒక ఎమోషన్, యాక్షన్ అంటే ఒక ఇంటెన్సిటీ, యాక్షన్ అంటే ఒక స్ట్రాటజీ. ఈయన మూవీస్లో యాక్షన్ని చాలా వెల్ కొరియోగ్రాఫ్డ్గా చూపిస్తాడు. స్పెషలీ ఖైదీ మూవీని చూసుకుంటే ఇక్కడ యాక్షన్ మూవీని, యాక్షన్ సీక్వెన్స్ని చూపించాలి, హీరో ఏదో ఫైట్ చేసేయాలి అనేది కాకుండా టెన్షన్ని బిల్డ్ చేస్తాడు, రాదర్ దెన్ ఫ్లయింగ్ కిక్స్ ఆర్ 100 మందిని కొట్టేయాలి టైప్లో కాకుండా. అయినా కమర్షియల్ మూవీలో స్టోరీ ఏందిరా, నాకైతే గాల్లో ఎగరాలి. కథ, దాని బలము, దాని స్క్రీన్ ప్లే, దాని తొక్క, దాని తోలు ఎవడడిగాడు? ఎవరికి కావాలి? నెంబర్ 4, ఎల్సీయూ. ఎల్సీయూ మార్వెల్ని రిప్లికేట్ చేసే అదర్ సినిమాటిక్ యూనివర్స్ లా కాదు. ఇట్ ఈస్ డిఫరెంట్, ఇట్ ఈస్ యూనిక్. కానీ లోకేష్ మూవీలో అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు ఈయన అన్ని మూవీస్ని చూడాల్సిన అవసరం లేదు టు అండర్స్టాండ్ హిస్ ఫిలిమ్స్. ఎందుకంటే ఈయన మూవీస్లో మూవీకి కనెక్షన్ స్మాల్ క్యారెక్టర్స్తో, హిడెన్ రిఫరెన్సెస్తో కనెక్ట్ చేస్తాడు, విచ్ ఇస్ మై పర్సనల్ ఫేవరెట్. అండ్ యూ డోంట్ హ్యావ్ టు వాచ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ. ఇప్పుడు మార్వెల్లో తీసుకుంటే 21 మూవీస్ ఆర్ 40 మూవీస్ చూస్తేనే నీకు నెక్స్ట్ మూవీ అర్థమవుతుంది అన్నట్టు ఉంటుంది. బట్ లోకేష్ మూవీలో అలా కాదు. ఇండివిజువల్గా మూవీ చూస్తే నువ్వు కనెక్ట్ అవుతావు. ఒకవేళ ఆల్రెడీ ప్రీవియస్ మూవీస్ చూసి ఈ మూవీ చూసినావు అనుకో, నీకు బాగా అనిపిస్తుంది. లైక్ అరే, ఈ క్యారెక్టర్ అక్కడ చూశాడు, ఆ టైప్ ఆఫ్ కనెక్షన్, ఆ టైప్ ఆఫ్ ఎంపతిని చూస్తావు. అండ్ స్పెషలీ ఫోర్స్డ్ క్యామియోస్ లేకపోతే ఫోర్స్డ్ ట్రాక్స్ ఉండవు ఈ మూవీస్. అంటే ఎవ్రీ కాయిన్ హాస్ 2 sides అన్నట్టు లోకేష్కి కూడా అంతా గుడ్డే ఉంటుందన్న గ్యారంటీ లేదు. ఈయనకు కూడా కొన్ని బ్యాడ్ పాయింట్స్, బ్యాడ్ లాజిక్స్ ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు స్పెసిఫిక్లీ లోకేష్, లియో మూవీ అంత బాగా వర్కౌట్ అవ్వలేదు ఫర్ మీ ఆర్ ఫర్ ఎవ్రీబడి. ఎందుకంటే హీస్ రిపీటింగ్ హిస్ ఫార్ములాస్. సో ఈ మూవీలో కూడా న్యాచురల్గా సేమ్ ఫార్ములాని రిపీట్ చేసినందుకు ఎవ్రీథింగ్ ప్రిడిక్టబుల్ అనిపించింది. క్యామియోస్ కానీ లేకపోతే సీక్వెన్సెస్ కానీ, ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ కానీ డిసప్పాయింట్ చేసింది. బట్ కంప్లీట్లీ డిసప్పాయింట్ చేసిందంటే నో, ఇట్ మేడ్ ఎంగేజింగ్. అంటే నువ్వు చూస్తే నీకు బోర్ రాదు, బట్ ఇట్ ఈస్ ఎంగేజింగ్. నువ్వు సెట్ చేసిన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు అని చెప్పుకోవచ్చు. మరి డిసప్పాయింట్ చేసింది కదా, ఇంకా లోకేష్ కెరియర్ అయిపోయింది, నెక్స్ట్ ఫిలిమ్స్ అంతా వేస్ట్, లేటెస్ట్ మూవీ ఫ్లాప్ అని అంటే ఎగ్జాక్ట్లీ ఫ్లాప్ కూడా కాదు. బట్ మరి ఇట్లా అనుకుంటే ఏంటి అంటే నో, నెక్స్ట్ మూవీ కూలీ అండ్ అప్కమింగ్ మూవీ రాఘవ లారెన్స్తో బెన్స్ పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ డౌన్ ఉండడం లాంటివి లేదు. దానికి కావాల్సినంత హైప్ దానికి ఉంది, బికాస్ హీ ఈజ్ సంథింగ్. చూద్దాంలే ఎలా ఉంటుందో. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. కామెంట్ యువర్ ఒపీనియన్ ఆన్ కామెంట్ సెక్షన్. If you like our video, please do like, share and subscribe to our channel, Annie's Cineverse.